మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య, సీను, రామలక్ష్మి, శౌర్య రేపు గుడి దగ్గర కలుసుకుందాం అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. ఇక తర్వాత రోజు పెళ్లి దంపతులు గుడిలో కూర్చొని ఉంటారు. జానకి రఘురామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రభాస్ ఒక ఇద్దరిని అక్కడికి పంపిస్తారు. వాళ్ళు ఏంటి, ఆ రఘురామ్ జానకి ఇక్కడికి వచ్చి మీ పెళ్లి జరిపించరు, ఎందుకు మీరు ఇక్కడ ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అవును, వీళ్ళు చెప్పింది నిజమే. ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్లి జరిపించడానికే వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు ఇప్పుడు కలిసి కూడా లేరు, ఇప్పుడు ఈ పెళ్లి కూడా జరగదు కదా అని ఇంకొకరు కూడా అంటూ ఉంటే ప్రభాస్ అయితే ఇదంతా వింటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ దంపతులైతే బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి, శౌర్య, జానకి, సీను, ఆద్య గుడి బయటే ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ రామ, మీ నాన్న ఎక్కడ అని జానకి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, వీళ్ళేం నీతో చెప్పలేదా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, వీళ్ళు నాతో చెప్పడం ఏంటి అని జానకి షాక్ అడుగుతూ ఉంటే, నాన్న లేడమ్మా, ప్రవల్లిక గారితో టౌన్కి వెళ్ళారు అని రామలక్ష్మి చెప్తుంది. ప్రవల్లిక గారెవరు అని జానకి అడుగుతూ ఉంటుంది. అమ్మ, నాన్న చిన్ననాటి స్నేహితురాలు, కాలేజ్ మేట్ అంట అని చెప్తూ ఉంటే, ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు, నీకు తెలియదా అమ్మా అని జానకిని రామలక్ష్మి అడుగుతుంటే, అంటే ఏరువాక రోజు ఆ రోజు మీ నాన్న చేతికి విత్తనాలు అందించింది, నిన్న పొలం దగ్గరికి భోజనం కూడా తీసుకొచ్చింది ఆవిడేనా అని జానకి అడుగుతూ ఉంటుంది. రోడ్డు మీద నాపై బురద కూడా కొట్టింది ఆవిడేనా ప్రవళిక అంటే అని జానకి అడుగుతూ ఉంటే, అంటే ఆవిడతో నువ్వు ఇంతకుముందే మాట్లాడావా అమ్మ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయినా ఈరోజు మా పెళ్లి రోజు లోపల గుడిలో పెళ్లి పెట్టుకొని ప్రవళికతో ఆయన కలిసి టౌన్కి వెళ్ళడం ఏంటి అని జానకి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే గుడి లోపలికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు అని జానకి అడుగుతూ ఉంటే, అయ్యో పెద్దమ్మ, మీరు కంగారు పడకండి, పెదనాన్న పని మీదే టౌన్కి వెళ్ళుంటాడు, కళ్యాణం సమయానికి ఖచ్చితంగా వచ్చేస్తాడు, రండి లోపలికి వెళ్దాం అని ఆద్య పిలుస్తూ ఉంటుంది. అవునమ్మా, నువ్వు నాన్న ఈరోజు కలిసే కళ్యాణం జరిపిస్తారు, రామ్మ వెళ్దాం అని రామలక్ష్మి కూడా చెప్తుంది. అదిగో జానకమ్మ గారు వచ్చేస్తున్నారు అని ఒకతను అంటూ ఉంటాడు. కానీ రఘురామ్ గారు రాలేదు కదా అని ఇంకొకతను చెప్తాడు. అయితే మీ పెళ్లి జరగదు అని ఇంకొకతను అంటాడు. ఏంటి, మా పెదనాన్న వెనకాల వస్తున్నారు, మాతో పాటే రాకపోతే ఇక రానట్టేనా అని ఆద్య అడుగుతుంది. అవునని రామలక్ష్మి కూడా అంటూ ఉంటుంది. మా నాన్నగారు వెనకాల వస్తున్నారు అని రామలక్ష్మి అంటుంది. ఇదిగోండి బట్టలు తీసుకొని మార్చుకురండి అని జానకి, సీను ఇద్దరు కలిసి బట్టలు ఇస్తారు. కానీ బట్టలు కూడా జంటగానే ఇవ్వాలి కదా అని ఒకతను అడుగుతూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి ఆద్యకి సైగ చేస్తుంది. మీరు కాస్త మాతో పాటే బయటకు రండి, మాట్లాడాలి అని ఆ పెళ్లి జంటని బయటికి తీసుకువెళ్తారు. ఇక సీను, ఆద్య కూడా బయటికి వెళ్తారు. రామలక్ష్మి కూడా ఆ జంట అడుగుతుంటారు. ఏంటి అని, మా నాన్నగారు పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే కదా అని రామలక్ష్మి అడుగుతుంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి మా పెళ్లి జరిపించరా, ఆ పుణ్య దంపతుల చేతుల మీదగానే మేము పెళ్లి జరిపించుకోవాలని ఎప్పటి నుంచో ఆశపడ్డాం కదా అని వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు. మా నాన్నగారు తప్పకుండా వస్తారు, అయితే మేం చెప్పినట్లు మీరు చెయ్యాలి అని రామలక్ష్మి చెప్తుంది. ఇక ఆద్య కూడా అవునంటుంది. మా పెళ్ళి జరిపిస్తామంటే వాళ్ళిద్దరి చేతుల మీద జరుగుతుందంటే మీరు ఏం చెప్పినా చేస్తాం, ఏం చేయాలో చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే రామలక్ష్మి, ఆద్య ఒక ప్లాన్ చెప్తారు. ఈ విధంగా చెయ్యండి, తప్పకుండా మీ పెళ్ళి వాళ్ళ చేతుల మీదగానే జరుగుతుంది అని ఆద్య అంటుంది. పదండమ్మ వెళ్దాం, ప్లాన్ అమలు చేద్దాం అని వాళ్ళు అంటారు. అప్పుడే రఘురామ్ తీసుకొని ప్రవల్లిక కారులో బయలుదేరుతూ ఉంటుంది. వెంకట్రావు ఇదంతా చూస్తాడు. వెంటనే శౌర్యకి కాల్ చేస్తాడు. ఇప్పుడే ఆ ప్రవల్లిక బావగారిని టౌన్కి తీసుకువెళ్ళింది, కారులో బయలుదేరారు అని చెప్తూ ఉంటాడు. ఇక శౌర్య ఆ విషయాన్ని రామలక్ష్మికి కూడా చెప్తాడు. ఆ పెళ్లి చేసుకోపోయే జంట పెళ్లి పిట్టల దగ్గరికి వస్తారు. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. రామలక్ష్మి తన చేతిలో ఉన్న ఫోన్ని ఆద్య చేతికి ఇస్తుంది. ఆద్య ఆ పెళ్లి జంట చెప్తున్నదంతా కూడా రికార్డ్ చేస్తూ వీడియో తీస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత, రామ, ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా కూడా మీ నాన్నగారికి ఎలా తెలుస్తుంది అని శౌర్య అడుగుతాడు. ఆద్య వీడియో తీసిన ఫోన్ని, బావా ఇదిగోండి ఈ వీడియో తీసుకువెళ్ళి నాన్నకి చూపించండి, నాన్న ఖచ్చితంగా వస్తారు, శౌర్య సార్ వెళ్ళండి అని రామలక్ష్మి అంటే, పదపురో వెళ్దాం అని సీను, శౌర్య ఇద్దరు కూడా ఇక బయలుదేరి రఘురామ్ దగ్గరికి వెళ్తారు. శౌర్య బైక్ నడుపుతూ ఉంటాడు. ఇక సీను వెనకే కూర్చొని ఉంటాడు. రఘురామ్ కార్ దగ్గరికి బయలుదేరి వస్తారు. ప్రవళిక అయితే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రఘురామ్ పక్కనే కూర్చొని ఉంటాడు. రఘు, మనం ఇలా ఇద్దరం కలిసి ఎన్ని రోజులైందో కదా కలిసి ట్రావెల్ చేసి కార్లో అని అడుగుతూ ఉంటే, అవన్నీ నీకు గుర్తుకొస్తున్నాయా అని ప్రవళిక అని అడుగుతూ ఉంటుంది. నాకెందుకు గుర్తుకు రాకుండా ఉంటాయి జానకి అని రఘురామ్ అంటాడు. ప్రవళిక అయితే కోపంగా ఉంటుంది.
నా ప్రమేయం లేకుండానే నా నోట్లో నుంచి జానకి అన్న పదం వచ్చేస్తుంటుంది. నేను ప్రాణానికి ప్రాణంగా జానకిని చూసుకున్నాను, కానీ మా మధ్య ఇలాంటి మనస్పర్ధలు వస్తాయి, నన్ను జానకి ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు ప్రవళిక అని రఘురామ్ అంటాడు. రఘురామ్ వస్తాడో లేదో అని జానకి అయితే కంగారు పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. బ్రో ఏంటి ఇలా వెళ్తున్నావు, మనం మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఇలా కదా వెళ్ళాల్సింది అని సీను అడుగుతాడు. మనం ఈ అడ్డదారిలో వెళ్తేనే మెయిన్ రోడ్డుకి త్వరగా చేరుకోగలం అని శౌర్య అడ్డదారిలో తీసుకువెళ్తాడు. రఘు రఘు అని ప్రవళిక అయితే పిలుస్తూ ఉంటుంది. ఇక రఘురామ్ అయితే జానకి గురించి ఆలోచిస్తూ అసలు పలకడు. ప్రవళిక అయితే కావాలని సడన్గా బ్రేక్ వేస్తుంది. ఏంటి జానకి అని రఘురామ్ అంటాడు. సారీ ప్రవళిక, ఎందుకు బ్రేక్ వేసావు అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, రోడ్డుకి ఏదో అడ్డుగా వస్తే నేను సడన్ బ్రేక్ వేశానులే రఘు అని ప్రవళిక చెప్తుంది. నువ్వు జానకి గురించి ఆలోచించే ఆలోచనలకు కూడా నేను బ్రేక్ వేసినట్లున్నాను కదరు అని ప్రవళిక అడుగుతుంటే, అయ్యో అలాంటిది ఏం లేదు ప్రవళిక అని ఇక రఘురామ్ చెప్తాడు. మరి ఏదో ఒకటి నాతో మాట్లాడచ్చు కదా, అలా మౌనంగా ఎందుకు కూర్చున్నావు అని ప్రవళిక అడుగుతూ ఉంటే, అదిగో ఆ తోట గుర్తుందా రఘు, ఆ తోటలో మన ఇద్దరం కూర్చొని మామిడికాయలు తినేవాళ్ళం అని ప్రవళిక చెప్తూ ఉంటే, గుర్తుంది అని రఘురామ్ చెప్తాడు. అప్పుడే రఘురామ్ వాళ్ళ కారు ఒక 2 అడుగుల దూరంలో శౌర్య మిస్ చేస్తాడు. అదిగో ఆ కారులోనే మామయ్య వెళ్తున్నాడు, త్వరగా వెళ్ళు బ్రో అని సీను తొందర పెడతాడు. అప్పుడే ప్రవళిక వీళ్ళు కారు వెనకాలనే ఫాలో అవటం చూస్తుంది. ఏంటి ఆ జానకి ఆలోచనల నుంచి రఘురామ్ను బయటికి తీసుకొద్దామని నేను ఇలా తీసుకొస్తుంటే వీళ్ళు ఈ రఘు కోసం వస్తున్నారే అని అనుకుని చాలా వేగంగా కారు తీసుకువెళ్తుంటుంది. బ్రో త్వరగా వెళ్ళి బ్రో, నువ్వు ఇలాగే లేట్ చేసావంటే మనం కూడా టౌన్కి వెళ్ళిపోతాం అని సీను చెప్తాడు. ఆపండి ఆపండి అని సీను శౌర్య ఇక గట్టిగా అరుస్తుంటారు. ఆ మాటలు వినపడకూడదని రఘురామ్ అద్దంలో నుంచి చూడకూడదని అద్దాన్ని కూడా మార్చిపెడుతుంది. ఇక సీను శౌర్య అయితే వేరొక దారిలో వస్తారు. వాళ్ళు రావటం లేదని ప్రవళిక అయితే రిలాక్స్ అయ్యి వెళ్తూ ఉంటే అప్పుడే శౌర్య ఆ కారుకి ఎదురుగా వచ్చి తన బైక్ని అడ్డుగా పెడతాడు. ఇక ప్రవళిక అయితే సడన్ బ్రేక్ వేస్తుంది. శౌర్య ఏంటి నువ్వు వీటితో తిరుగుతున్నావు అని రఘురామ్ శౌర్యపై కోప్పడతాడు. మామయ్య ముందు మీరు చెప్పేది వినండి అని సీను అంటాడు. అవును మామయ్య, ముందు మేము అర్జెంట్ పని మీద వచ్చాం, కావాలంటే ఒకసారి మీరు ఈ వీడియో చూడండి అని శౌర్య ఆ వీడియో చూపిస్తాడు. అప్పుడే పెళ్లి జంట మాట్లాడుతూ ఉంటారు. రఘురామ్ జానకి గారు మా పెళ్లి జరిపించాలి, ఆ పుణ్య దంపతుల చేతుల మీదుగా మేము పెళ్లి చేసుకోకపోతే, మా పెళ్లి జరగకపోతే మేము ఇదే కోనట్లు దూకి ఆత్మహత్య చేసుకుంటాం అని ఆ పెళ్లి జంట చెప్తారు. అయ్యో అలా చేస్తే ఈ గుడి మూతపడుతుంది బాబు అని పూజారి గారి అంటారు. అదంతా మాకు అనవసరం, ఆ పుణ్య దంపతుల మీద చేతుల మీదుగా మా పెళ్లి జరగాలి, లేకపోతే మా శవాలు చూస్తారు అని వాళ్ళు అంటారు. అదంతా కూడా ఆద్య వీడియో తీసి రఘురామ్కి ఇప్పుడు శౌర్య సీను చూపిస్తుంటారు. ప్రవళిక విన్నావు కదా, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని రఘురామ్ చెప్తాడు. వాళ్ళ కోసం అని చెప్పి నువ్వు జానకితో కలిసి పెళ్లి జరిపిస్తావు వరకు అని ప్రవళిక అడుగుతుంటే, ఇప్పుడు పంతానికి పోతే వీళ్ళ ప్రాణాలే ముఖ్యం కదా, అందుకే నేను వెళ్ళాల్సిందే అని బైక్ వేసుకొని రఘురామ్ ఇక బైక్ మీద ఒక్కటే వస్తుంటారు. సీను శౌర్య అమ్మయ్య అని బాగా సంతోషంగా ఉంటారు.